బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు సీఎం రేవంత్. నిన్న హైదరాబాద్ లో అఖిలపక్షి భేటీ నిర్వహించిన రేవంత్ ఇవాళ ఢిల్లీ వేదికగా ఫైట్ మొదలుపెట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు. బనకచెర్ల ప్రాజెక్టుపై పాటిల్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరనున్నారు రేవంత్, ఉత్తమ్. అలాగే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పాటిల్తో చర్చిస్తారు. సిఆర్ పాటిల్ తో భేటీ తరువాత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు సీఎం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే రేపు ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ ఏఐసీసీ పెద్దలతో సమావేశమై వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చిస్తారు. బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు సీఎం రేవంత్. నిన్న హైదరాబాద్ లో అఖిలపక్ష భేటీ నిర్వహించిన రేవంత్ ఇవాళ ఢిల్లీ వేదికగా ఫైట్ మొదలు పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లోనే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. వీరు ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు పై పాటిల్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దని కేంద్రాన్ని కోరనున్నారు రేవంత్, ఉత్తమ్. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, ఇవాళ చాలా బిజీ అండ్ ఇంపార్టెంట్ డే కూడా అని చెప్పాలి. సీఎం రేవంత్ తో పాటు ఉత్తమ్ మంత్రులు పార్టీని కలిసి ఏమని చెప్పనున్నారు, ముఖ్యంగా బనకచెర్ల గురించి, అండ్ ఆ తర్వాత ప్రధానితో కూడా స్కెడ్యూల్ ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రధాని? ప్రధాని అపాయింట్మెంట్కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. మరికొద్ది నిమిషాల్లోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు సిఆర్ పాటిల్తో జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్లో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈ బనకచెర్ల అంశం, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన అభ్యంతరాలని ఇటు కేంద్ర జలశక్తి మంత్రికి రేవంత్ రెడ్డి తెలియపరచబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలు ఏంటి, తెలంగాణ నీటి ప్రాజెక్టులు, వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా సిఆర్ పాటిల్కి వివరించబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి బ్రేక్ వేయాలి, అన్ని ముఖ్యంగా తెలంగాణ అభ్యంతరాలని పరిశీలించిన తర్వాతనే ఇటు ఈ ప్రాజెక్టుపై అనుమతులు ఇవ్వడం కానీ ముందుకు వెళ్ళడం కానీ చేయాలి అని చెప్పి తెలంగాణ వాదన. సో తెలంగాణకు ఎటువంటి నష్టం జరుగుతుంది అన్న అంశాలకు సంబంధించి నిన్న ఇప్పటికే అఖిలపక్ష ఎంపీల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. సో తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో అందరూ ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు సిఆర్ పాటిల్తో సమావేశం సందర్భంగా ఇప్పటికే నిన్న కిషన్ రెడ్డి కూడా కలిశారు. సో జలశక్తి మంత్రిత్వ శాఖ నిబంధనలు, అలాగే ఎవరికి ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న అంశాన్ని ఇప్పటికే జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఇది రెండవసారి మీటింగ్. 2-3 నెలల క్రితం కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన అభ్యంతరాలని సిఆర్ పాటిల్కి వివరించారు. ఇది రెండవసారి జరుగుతున్న సమావేశం కాబట్టి సో ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి ముఖ్యంగా విభజన చట్టానికి విరుద్ధంగా, అలాగే ఇటు జలసంఘం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. అలాగే ట్రిబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా కూడా ఈ ప్రాజెక్టు ఉంది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. సో ఏవైతే మిగులు జలాలు, వరద జలాలనే వినియోగించుకుంటున్నామన్నారు, కానీ తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల సంగతి ఏంటి, వాటి నీటి వాటా కేటాయింపులు, ప్రధానంగా ఈ నీటి కేటాయింపులు ఒక్కసారి కేటాయిస్తే కనుక ఇటు వరద జలాలని ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు కేటాయిస్తే కనుక నీటిపై ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్ పొందడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో దీనివల్ల తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుంది, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ నీటి హక్కులకి నష్టం జరుగుతుంది అన్నది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న అంశం. సో వీటిపైనే ఇటు సిఆర్ పాటిల్కి సమగ్రంగా వివరాలను రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేయబోతున్నారు. అనంతరం ప్రధాని కలిసే అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సింది. అలాగే ఢిల్లీ పర్యటనలో టోనీ బ్లేర్ని కూడా, బ్రిటన్ మాజీ ప్రధాని కూడా రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. పెట్టుబడులు, అలాగే సాంకేతిక సంబంధించిన అంశాలకు సంబంధించి ఆయనతో చర్చించబోతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లోనే సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు.